ఇలా ఎంతమంది మీరు బలిపశం చేయబోతున్నారు అనే వార్తలు కూడా పెద్ద ఎత్తున వస్తున్నాయి. ఏం చెప్తారు? ఎవరు తోచింది వాళ్ళు రాసుకుంటుంటారు, ఎవరు తోచింది వాళ్ళు మాట్లాడుతుంటారు. వాటన్నిటిని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్నటువంటి అంటే ముఖ్యమంత్రి ప్రజాస్వామ్యం అండి, ప్రజాస్వామ్యం అండి. ఎవరు తెలిసిన వాళ్ళు ఎలా రాస్తారు? మీరు తాడేపల్లికి వైసీపీ ఎమ్మెల్యేలను పిలిపిస్తున్న మాట అవాస్తవమా వాస్తవమా? ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలు అనేది మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల అభిప్రాయాల మేరకు మనం నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల అభిప్రాయాల మేరకు నడుచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టే సంవత్సరం కిందటే మేము చెప్పడం జరిగింది, మీ పర్ఫార్మెన్స్ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంతమంది ఈ విధంగా ఉన్నారు, మీరు సక్రమంగా నడుచుకోకపోతే ఖచ్చితంగా మేము మనం మార్చాల్సి వస్తుంది అని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఇట్లా మేము మార్చుతామని చెప్పిన ధైర్యం చేసినటువంటి ముఖ్యమంత్రులు లేరండి. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తప్పు చేసినట్టు దాన్ని భావించాల్సిన అవసరం లేదు. కాదంటే ఇంతకు వ్యతిరేకత జగన్ మీద ఉందా, జగన్ ఎమ్మెల్యేల మీద ఉందా అంటే ఏం చెప్తారు? చరిత్రలో కని విని ఎరగని రీతిలో పేద బడుగు బలహీన వర్గాలకు సహాయం చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2,50,000 కోట్ల రూపాయలు జనానికి అందించినటువంటి నిష్పక్షపాతంగా, ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా నిష్పక్షపాతంగా వాళ్ళకి అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. దాదాపు 2 లక్షల పైబడి జనాలకు ఇండైరెక్ట్ గా అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సరాసరిగా ముఖ్యమంత్రిగా అందించిన ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఎవరు. మరి భయం ఎందుకండి? భయం ఎందుకు? మార్పులు ఎందుకు? చేర్పులు ఎందుకు? ఈ సర్వేలు ఎందుకు? తప్ప జగన్మోహన్ రెడ్డిని మార్చాలనుకోలేదు. ప్రతిపక్షాలను మార్చాలి. ప్రతిపక్షాలు కేవలం 23, 33 సీట్లు ఇచ్చే వీళ్ళు మళ్ళీ అసెంబ్లీలో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో విధమైనటువంటి అంతరాయం కల్పిస్తున్నారు. వీళ్ళు రాష్ట్ర శ్రేయస్సు కోసం పాటుపడటం లేదనే ఉద్దేశంతో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా మీరు అధికారంలో ఉండి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థం కావట్లేదండి బాబు. రైట్ సుధాకర్ గారు, ఇట్లా నా ఆన్సర్ కావాలంటే వాళ్ళు 5 మంది మా నలుగురు మాట్లాడినప్పుడు ఆన్సర్ చెప్పి పాపారావు గారు తెలుసండి, పాపారావు గారు తెలుసు, భాను గారు తెలుసు, ఇక్కడ కూడా టీఆర్ఎస్ అలానే అనుకుంది. పాపారావు గారు చెప్తా ఒక్క నిమిషం. పాపారావు గారు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు ఆయన విశ్లేషణ బ్రహ్మాండంగా ఉండేది. నేను బాగా గమనించినాను, నేను బాగా చూసినాను, ఆయన నేను ఫాలో అవుతుంటాను. ఆయన ఇప్పటికీ తప్పులు పట్టలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్ కు విడిపోయిన తర్వాత ఆయన తెలంగాణలో హైదరాబాద్ లో ఉంటాడని నాకు తెలుసు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి మీడియా ఛానల్ విపరీతమైనప్పుడు ఈ విపరీతమైనటువంటి దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు అవకాశం కూడా ఉంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేసింటే జగన్మోహన్ రెడ్డి గారిని మార్చాలనుకుంటున్నారు ప్రజలు అనేది ఒకటి భావించాలి. 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కరోనా పోయిన తర్వాత ఇంత మంచి మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిని కూడా మనం జనం మార్చాలనుకుంటున్నారంటే అసలు జనం బాధపడతారండి. మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటు కూడా రాకపోతే కల్లో ఒత్తులు పెట్టుకొని ఏడుస్తారు. మీరు భలే చెప్తారండి సుధాకర్ గారు. రైట్ ఒక్క సెకండ్ రైట్